కడప వేదికగా చంద్రబాబు నాయుడు మహానాడు బహిరంగ సభలో గత నెల 29వ తేదీన ఒక ప్రకటన చేశారు. ఏడాది పాలన అయినప్పటికీ భూ సమస్యలు అనేకం ఉన్నాయి. భూ సమస్యలను చుక్కల భూములు కానీ 22A ఫ్రీ హోల్డ్కి సంబంధించిన భూములు మరో మహానాడు అంటే 2 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తాను, వాటికి లేకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హామీ ఏ ఉద్దేశంతో ఇచ్చినాడో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతర్జాలంలో ఎక్కడా మిగిలిన మీ భూమి కానీ వివిధ రకాల వెబ్సైట్లలో గూగుల్లో కూడా భూములకు సంబంధించి సమాచారం చూసుకునే అవకాశం ఉండేది. ఈ పొద్దు మొత్తం అంతర్జాలంలో ఈ భూములకు సంబంధించిన సమాచారం మొత్తం మాయమైపోయింది. ఈ మాయం చంద్రబాబు నాయుడు ఇలాగే 2 ఏళ్లలో ఎవరి భూములు లేకుండా చేస్తాడా, లేకపోతే సమస్య పరిష్కరించాడో అర్థం కాని పరిస్థితిలో జనాలు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు జూన్ మొదటి వారము, మే చివరి, జూన్ జూలై నెలల్లో రైతులందరూ కూడా బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల్లో వాళ్ళు రెన్యువల్ రీషెడ్యూల్ చేసుకోవడానికి రుణాలను తిరిగి చెల్లించి మళ్ళీ తీసుకోవడానికి చూస్తే బయట ఈరోజు అంతర్జాలంలో ఎక్కడా దానికి సంబంధించిన సమాచారం లేదు. అందువల్ల రైతాంగం రాష్ట్రంలో పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అంత చిత్తుగా ఓడిపోవడానికి ఈ ప్రభుత్వం చేసిన మీ భూములు వెళ్ళిపోతాయి, భూ టైటిల్ యాక్టు, ఫ్రీ హోల్డ్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అదేదో ఉద్ధరిస్తామని చెప్పినారు. ఉద్ధరించడం కట్ట దేవుడెరుగు, ఉనిదానికే పోయింది. ఏదో సామెత అంటారు, ఉన్న నేలకి కొండ నేలకి పోవాలని చెప్పి మందేస్తే ఉన్న నేలకి పోయింది అన్నిట్లో. ఈరోజు గతంలో జరిగింది మార్పు చేసినారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఈ అంతర్జాలంలో భూములకు సంబంధించిన సమాచారమే లేకుండా పోయింది. ఈ ఆందోళన నుంచి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, ఈ చంద్రబాబు నాయుడు పైన ఉంది. దీన్ని తక్షణమే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే కూడా రైతాంగం ఇబ్బంది పడి తద్వారా భయాందోళనకు గురి చేయకుండా దీన్ని తక్షణమే మిగిలిన ప్రైవేట్ వెబ్సైట్లలో కూడా భూములకు సంబంధించిన సమాచారం అందే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.